అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర, నేర ప్రవృత్తి, మాఫియా లీడర్, ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం, రాష్ట్రానికి అత్యంత ప్రమాదం. ఈరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది యథార్థం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు, విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు తమ భేదాలేమి లేవు, రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడైనా బలిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇయ్యాల కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి, ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం, పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను.